ఒక 1 మినిట్ మాట్లాడండి, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అది ఓటేసేది ప్రజలు ఓటేస్తారు. ప్రజలు వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు. ఒకసారి ఒక పార్టీని నమ్ముతున్నారు, వేసినారు. మేము జూబ్లీ హిల్స్ లో ఎప్పుడు గెలిచిన పరిస్థితి లేదు. ఇన్ని సంవత్సరాలలో మేము జూబ్లీ హిల్స్ లో ఎప్పుడు గెలిచింది లేదు. మాకు ఇప్పుడు మా ఎంపీలు గెలిచినా కూడా జూబ్లీ హిల్స్ లో భారీ మెజారిటీగా మాకు ఓట్లు వచ్చింది లేదు. మాకు అక్కడ ఒక కార్పొరేటర్లు కూడా మాకు గెలిచిన పరిస్థితి లేదు. కాబట్టి మా అంచనా ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్ వస్తుంది అనుకున్నాం. కానీ మేము వచ్చేసి బీఆర్ఎస్ కో లేదంటే కాంగ్రెస్ కో ఓట్లు పోలరైజ్ చేయడానికి, ఓట్లు పంపించడానికి ప్రజలు ఏమన్నా వాళ్ళ ఇంటింటికి పోయి మేము కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో ఓటు వేయండి మాకు వేయొద్దని చెప్తామా సార్? ఎంత పులిష్ ఆలోచన ఇది మీరు చెప్పండి. మరి మేము గెలిచిన చోట మీరు అందరు వచ్చి మాకు చెప్పినారా? ఆ ప్రజలకు అదే చెప్పొచ్చిందా? కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలలో మల్కాజ్గిరిలో స్వయంగా ముఖ్యమంత్రి గారి సీట్ మీదనే ఓడిపోయిండు. మరి అక్కడ సొంత ఊర్లు వారి కొడంగల్లు, మరి అక్కడ కూడా ఓడిపోయి ఎంపీ అరుణక్క గారు గెలిచి మరి అక్కడ చెప్పిండ్రా పోలరైజ్ చేసిండ్రా? అట్లా కాదు కదా. ప్రజలు ఎవరికి ఎన్నుకోవాలి అనే దాని మీద ఎన్నుకున్నారు. ఏం జరిగిందో నేను ఇందాకనే చెప్పిన. ముఖ్యమంత్రిగా ఇంకా ఈయన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటది కాబట్టి మాకు వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా వీళ్ళు తీసేస్తారేమో, ఇండ్లు ఇస్తామన్నాడు అవి ఇయ్యడేమో, బియ్యం ఇస్తానన్నాడు ఇయ్యడేమో అనే ఒక పానిక్ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఓటేసిండు తప్ప బీజేపీ ప్రజలంతా బీజేపీ చెప్పినట్టు వింటారా? వాళ్ళ ఉద్దేశం ప్రకారం మేము ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ చెప్పండి. మీ ఆన్సర్ అయిపోయింది. మీ ఆన్సర్ అయిపోయింది. మీ ఆన్సర్ అయిపోయింది మేడం, మీ ఆన్సర్ అయిపోయింది. వస్తా మీ దగ్గరకు వస్తాను. వెంకటేశ్వర గారు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు లక్ష్మణ్ సార్ మంచి విశ్లేషణ చేసిండు. నేను ఏమంటున్నానంటే నా వర్షను, సునీతక్క బీజేపీ వర్షను, లక్ష్మణ్ గారి వర్షన్ లో ఈ రోజు జరిగినటువంటి రిజల్ట్ లో సేమ్ సింక్ అయినాయి. నేను ఏమంటున్నానంటే భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సోషల్ ఇంజనీరింగ్ చేయాలి. సోషల్ ఇంజనీరింగ్ చేయలేదు. అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పిండు. అంటే ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రమాణ స్వీకారం చేసి ఒక ముఖ్యమంత్రి పార్లమెంటరీ వర్డ్స్ ను వ్యతిరేకించి మాట్లాడిండు. అదొకటి. రెండో అంశం ఏంటంటే, సరే నేను గెలుపుకోవడంలో సరే వెళ్ళట్లేదు. ఈ రోజు జరిగిన దాంట్లో నవీన్ అనే వ్యక్తి గత పూర్వంలో ఎంఐఎంకి నిలబడ్డప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇలా ఎంఐఎం క్యాండిడేట్ ఎందుకు లేడు అనే దానికి సమాధానం చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా పార్లమెంటరీ వ్యవస్థలో సోషల్ ఇంజనీరింగ్ ఉండాలి. అంటే మీరు 22 నెలలుగా భారతదేశంలో ఒక రాష్ట్రానికి పూర్తి అధికారాల ఒక క్యాబినెట్ ఉండాలి. అంటే ఇప్పటికి కూడా ఈ 29 రాష్ట్రాలలో ఇప్పటి ఇంకా 3 క్యాబినెట్ 2 క్యాబినెట్ ఖాళీ ఉన్నాయి. అంటే మీరు ఎలక్షన్ కోసమే అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి మీరు కుల వ్యవస్థను తీసుకొస్తున్నారు, మత వ్యవస్థను తీసుకొస్తున్నారు, బీసీ రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. ఓకే, బీసీ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు మీరు కామారెడ్డి డిక్లరేషన్ బీసీ రిజర్వేషన్ లా మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వ్యతిరేకించినట్టే కదా. హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అంటే భారత పార్లమెంటరీ వాడిలో ఒక చీడ పురుగు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి అనేవాడు ఒక చీడ పురుగులేక తయారైంది. ఎందుకంటే నేను ఎందుకు వాడుతున్నా అంటే పార్లమెంటరీ వ్యవస్థలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి అన్ని చట్టాలు తెలియవు, న్యాయాలు తెలియవు, కామారెడ్డి డిక్లరేషన్ తెలియదు, వరంగల్ డిక్లరేషన్ తెలియదు. అంటే ఫూలిష్ ముఖ్యమంత్రి, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. సరే ఇవాళ రిగ్గింగ్ ద్వారా గెలవచ్చు, గెలిచిన సాక్ష్యం కూడా ఇలా సునీతక్క చెప్తుంది, లక్ష్మణ్ గారు చెప్తున్నారు. నా వర్షన్ తీసుకోకండి, వాళ్ళ వర్షన్ తీసుకోండి. కానీ భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత ఏ వర్డ్స్ వాడాలనేది కమిటీ ఉంది. ఇప్పుడు 19/6 కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వర్డ్స్ మీరు ఎక్కడ పరిపాలించరు? నేను ఏమంటున్నానంటే ఇవాళ కాంగ్రెస్ కథమయ్యే పార్టీ, కనుమరుగయ్యే పార్టీ. ఇవాళ మీ గెలుపు అనేది వాపు. నేను ఏమంటున్నానంటే మీరు ఏదో బలమని ఉపయోగించుకోకండి. ఇవాళ ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కదా, సరే బెదిరించరు, ఇవ్వకపోతే ఎట్టుంటుందో అనేది. ఇవాళ 9.5 సంవత్సరాలలో 5,532 కోట్లు, ఎన్ని SRDPలు, ఎన్ని STPలు, మా రోడ్లు, మా స్మార్ట్ డెవలప్మెంట్స్. ఇలా కిషన్ రెడ్డి గారు అది మంత్రి అయినప్పుడు ఆయన సికింద్రాబాద్లో గెలిచినప్పుడు అక్కడ 80,000 ఓట్లు వస్తాయి, మరి ఇప్పుడు 17,000 ఓట్లు వస్తాయి. అది అర్థం కాని పరిస్థితి. విశ్లేషకులకు కూడా అంతుపడినది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన గాలి కొదిలేసిండు. అభివృద్ధి సంక్షేమాన్ని గాలి కొదిలేసిండు. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు పాత ఎలక్షన్ కమిషన్ ఎట్లయితే ఉందో అట్లా ఎలక్షన్ పెట్టమంటుంది కదా, ఎందుకు పెట్టడం లేదు? వస్తాను మీ దగ్గరకు వస్తాను.
రాజు గారు Yes. మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలి. ఆ దీని ముగ్గురు అంతటికి చేత బాధ్యత దాడి రాష్ట్రం చేస్తే ఎట్లా? చేస్తాం. నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. సబ్మిషన్ లేదు, లేదు, అదే మాట్లాడండి సార్. మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం.